హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యాప్సికమ్ ఫ్రై అండి. 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈ క్యాప్సికమ్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. జస్ట్ ఏం లేదు, కొంచెం శనగపిండి, కొంచెం వాము, క్యాప్సికమ్ ఒక 2 పెద్దవి, మన ఫ్యామిలీ మెంబర్స్ బట్టి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం సాల్ట్. చాలా ఈజీ రెసిపీ, చాలా బాగుంటుందండి. ఇదేం లేదు, శనగపిండి క్యాప్సికంలో వేసేయాలి. నెక్స్ట్ వాము, కొంచెం సాల్ట్, అంతే. ఇవి చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఆ క్యాప్సికమ్ వాటర్తోనే, మనం బయట వాటర్ వేయకూడదండి. చాలా సింపుల్ రెసిపీ అండ్ వెరీ టేస్టీ. ఈ క్యాప్సికమ్కి వామ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మనకి కావాలంటే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, లేనప్పుడు స్కిప్ చేసేయచ్చు అకార్డింగ్ టు ఆ టేస్ట్ బడ్స్. ఇప్పుడు నేను కర్రీ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాము. క్యాప్సికమ్, వామ్ అండ్ శనగపిండి కూర. జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ ఏం అక్కర్లేదు. ఆయిల్ వేడైంది. మనం ఇప్పుడు క్యాప్సికమ్ కలిపి ఉంచుకున్నాం కదండి, శనగపిండి, క్యాప్సికమ్, వాము, ఇవి వేసుకోవాలి. వెరీ ఈజీ రెసిపీ అండి. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. 2 minutes అంతే. శనగపిండి, వాము, క్యాప్సికమ్ రెడీ చేసుకుంటే చాలా, కర్రీ రెడీ అయిపోతుంది. మనకి టైం లేనప్పుడు ఈ కర్రీ ట్రై చేయొచ్చండి. Let us wait for some time. I am closing the lid. మీ కర్రీ రెడీ అయిన తర్వాత చూపిస్తాను. ఓకేనా వ్యూయర్స్? చూసారా క్యాప్సికమ్ కర్రీ శనగపిండి వాముతో ఎంత బాగుందో. కొంచెం పసుపు వేసుకోవాలండి, నేను చెప్పడం మర్చిపోయాను. ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, అన్నంలో కలుపుకుంటే సూపర్.